ఆయు ఆరోగ్య వైకుంఠ చతుర్దశ్యాం శుభ దివసే అన్యోన్య శ్రీ పరమేశ్వర ఉద్దిశ్యాం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మమ వ్రత కల్పోక్త రజ సంపర్కే పృష్ట కృత వ్యభిచారాది రహస్య పాప నివృత్త్యర్థం లక్ష్మీనారాయణ దేవత ఉద్దిశ్య శ్రీ లక్ష్మీనారాయణ దేవత ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ శ్రీ లక్ష్మీనారాయణ పాదౌ గణపతి అనుగ్రహత సిద్ధ్యర్థం కలశ గణపతి గౌరీ నవగ్రహ దేవత ఇంద్రాది కలశ స్థాపన భోజనం లక్ష్మీనారాయణ దేవత వివాహ లక్ష్మీనారాయణ దేవత పురుష సూక్త శ్రీ సూక్త విధానేన హవనాఖ్యం ప్రజ్వాలన ఉద్యాపన పూజనంచ కరిష్యే. చక్కగా నమస్కారం చేసి అక్షత నీళ్లు పల్లెల్లో వదిలేసేయాలి. ఉద్యాపన పూజనంచ కరిష్యే. తర్వాత చెంపుడు గంధము 4 వైపుల గంధం పెట్టాలి. గంధము పసుపు కుంకుమ. ఓం కలశశ్రవకే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థూలే బ్రహ్మా మధ్యే మహాకృతరాశ్రితాః వృక్షోపసాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వే దేవతా యజుర్వే సర్వే కలశాంబు సమాశ్రితః అత్ర గాయత్రి సావిత్రి సరస్వతి శాంతి పుష్టే పుష్టే జలేస్మిన్ సన్నిధి సన్నిధి తిప్పండి. పుష్పంతోనే అందులో రౌండ్గా తిప్పండి ఒక 5 సార్లు. మగవాణి పువ్వుతో తిప్పండి. ఓంకారం నీళ్ళలో తిప్పాలి. 5 సార్లు తిప్పాలి. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినా కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. తర్వాత పుష్పంతోని కూర్చుండే స్థలం వద్ద 4 వైపులు నీళ్ళు చల్లుకోవాలి. తర్వాత పూజా సామగ్రి పైన, తర్వాత మీ పైన నీళ్లు ప్రోక్షణ చేసుకోవాలి కొద్ది కొద్దిగా. అపవిత్ర పవిత్ర వా సర్వావస్థ అంగతో యస్మనే పుండరీకాక్షం సమాప్యాః అంతరశ్రుతివాక్ష పుండరీకాక్షాయ నమః. స్థలాని శరీరాని పూజా ద్రవ్యాని దేవమాత్మానాం సంప్రోక్షః. మహాగణాధిపతయే నమః. అక్షంతలు తీసుకోండి చేతులు. ఓం గణాన్వా గణపతిం భవామహే కవిం కవీనాముపస్మహే. మహాగణాధిపతయే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గణపతి గౌరీ దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి సమర్పయామి పాదయోగోపాద్యం సమర్పయామి హస్తయోగో పాద్యం సమర్పయామి ముఖే ఆత్మనీయం సమర్పయామి. గోచారి కృష్ణ పంచామృతం చిన్నగా పంచామృతం చల్లండి. తయారు పండి చక్కెర తీసుకోండి. आपो हिष्टामयो पुवातान ऊर्जे ददातन महीरणाय चक्षसे युवशिवदमोर्षः तस्य भादेतेन उषतीर्वमातरः तस्मारङ्गपामभो यस्य क्षयाय जन्मत आपो जनगताचनः. శుద్ధోదకస్నానం సమర్పయామి. స్నానమి వస్త్రం వేసిన తర్వాత గంధం చిలకరించాలి ఒకసారి పువ్వుతో. గంధం గంధం పరికల్పయామి. గంధద్వారహం దురాదర్శామి పుష్టాంగరీశ్వరీం ఈశ్వరీకం సర్వభూతానాం కామిహ వస్త్రే శ్రియం గంధాం ధారయామి. శ్రీగంధం చందనం దివ్యం గంధాజుషో మనోహరం విలేపనం సురశ్రేష్ఠ చందనం ప్రతివిశ్యతాం. కుంకుమాక్షరం వేయండి. హరిద్రాహ చూర్ణం సమర్పయామి. కుంకుమ సౌభాగ్య ద్రవ్యాన్ని సమర్పయామి. నమః. యాగుంగూర్యా సుదీపాది ఆరాకాయ సరస్వతీ ఇంద్రాణి బహురుతే వరుణాని స్వస్తయే సుమంగళీర్యం వధూరివాగం సమేత పశ్యత సౌభాగ్యమస్మై దత్వా యాగాస్తం విపరేతర. హరిత పుష్పై పూజయామి. గణపతి గౌరవం పుష్పాలు వేయాలి. తర్వాత అక్షతలు వేసుకుంటుంది గణపతికి. ఒక్కొక్క అక్షత వేయండి. చేతిలో పట్టుకోండి. ఒక్కొక్క అక్షత వేయాలి. ఈ మంత్రం మీరు కూడా అందరి నామాలు రాలేదు. మీరు కూడా అనండి. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిల లంబోదరాయ నమః,
అక్షతలన్నీ కూడా గణపతి స్వామి వారికి వేసి నమస్కారం చేయండి. తర్వాత గౌరమ్మకు కుంకుమ వేస్తూ ఉండాలి. కుంకుమ వేస్తుండాలి అనండి. వేదాయై నమః, విజయాయై నమః, జయాయై నమః, దేవసేనాయై నమః, మాతృభ్యో నమః, లోకమాతృభ్యో నమః, దృష్ట్యై నమః, కులదేవతాయై నమో నమః, బ్రాహ్మ్యై నమః, మాహేశ్వర్యై నమః, కౌమార్యై నమః, వైష్ణవ్యై నమః, బాలా త్రిపుర సుందర్యై నమః, లలితా త్రిపుర సుందర్యై నమః, శ్రీమాత్రే నమః. జగదంబా గౌరీ మాత తీసుకొని తల్ల పెట్టుకొని అష్టం ప్రక్షాళ్య తర్వాత చేతులు నీళ్ళు రాసుకోవాలి. చేతులు నీళ్ళు రాసుకోండి. హస్తం ప్రక్షాళ్య అత నవగ్రహ దేవత ఆరాధనే వినియోగ. తర్వాత కలశ స్థాపన ఇవన్నీ ఇక్కడ జరుగుతుంటాయి. మీరందరూ ఏం చేస్తారంటే అక్షంతలు పుష్పం చేతిలో తీసుకొని ఉండండి అందరూ. తర్వాత ఇక్కడ పూజ అయినాక మీరు ఒకసారి దగ్గరకు వచ్చి కలశం మీద వేస్తారంటే అవుతాయి. ఇక్కడ అయ్యగారు చేస్తుంటారు అవన్నీ కూడా. అక్షతలు పుష్పం చేతిలో తీసుకోండి. చెప్పిన మంత్రం అందరూ కూడా అనాలి. నమో నమః. నవగ్రహ దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఓం జపాకుట సంకాశంకాశవయం మహాద్యులం నమో నమ సర్వపాపగ్రం భవతో శుభాకరం. ఓం భూర్భువః స్వాహా. మధ్యే సూర్యగ్రహాయ నమః. సూర్యగ్రహ భగవానికి జై అనండి. చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేత్. చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మమ మమ సహ కుతోష ఉపశాంతయే. దశంక దుషారామం శైరోదా నవసంభవో నమామి శశనం శోభం శంభోర్ముకుటభూషణం. చంద్రగ్రహం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. చంద్రగ్రహ భగవానికి అనండి. పూజ అరిష్టేతు సంప్రాప్తే పూజ పూజాంచ కారయేత్. పూజ ధ్యానం ప్రవక్ష్యామి మమ మమ సహ కుటుంబానాం రోగదోష రుణదోష ఉపశాంతయే. ధరణీగర్భ సంభూతం విపుర్గాం సన్నిభం కుమారం శక్తిహస్తం చ మంగళం ప్రణమామ్యహం. సూర్యగ్రహస్య దక్షిణ దిగ్భాగే అంగారకగ్రహం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. బుధ పూజాంచ కారయేత్. బుధ ధ్యానం ప్రవక్ష్యామి మమ మమ సహ కుటుంబానాం బుద్ధిదోష ఉపశాంతయే. సూర్యగ్రహస్య ఈశాన్య దిగ్భాగే బుధగ్రహం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. ఈశాన్య దిగ్భాగే బుధగ్రహం ఆవాహయామి. ప్రియం దుర్గాశ్యామం రూపేణ పదమామృతం సౌమ్యం సర్వగ్రహోపేతం తం బుధం ప్రణమామ్యహం. బుధగ్రహ భగవానికి జై అనండి. గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచ కారయేత్. గురు ధ్యానం ప్రవక్ష్యామి మమ మమ సహ కుటుంబానాం పుత్రదోష వృద్ధిదోష ఉపశాంతయే. సూర్యగ్రహస్య ఉత్తర దిగ్భాగే బృహస్పతి గ్రహం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. దేవానాంజలిషేనాంచాంద్రం వందనీయం లోకేశం తన్నమామి బృహస్పతిం. బృహస్పతి గ్రహం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. బృహస్పతి గ్రహ భగవానికి అనండి. శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచ కారయేత్. శుక్ర ధ్యానం ప్రవక్ష్యామి మమ మమ సహ కుటుంబానాం కలత్రదోష ఉపశాంతయే. సూర్యగ్రహస్య ప్రాగ్దిగ్భాగే శుక్రగ్రహం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. హేమకుండ బలానామం దైత్యానాం పరమాంగురం సర్వ
శాస్త్ర శుక్రగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి శుక్రగ్రహ భగవానికి అనండి. శని అరిష్టేతు ధ్యానం ప్రవక్ష్యామి మమ మమ సహ కుటుంబానాం కలత్రదోష ప్రాణపీడ ఉపశాంతయే సూర్యగ్రహస్య పశ్చిమ దిగ్భాగే శనైశ్చరగ్రహం స్థాపయామి పూజయామి నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాగతం ఛాయామాత్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం శనేశ్వర గ్రహ భగవానికి అనండి. రాహు ప్రవక్ష్యామి మమ మమ సహ కుటుంబానాం చక్షుదోష ఉపశాంతయే సూర్యగ్రహస్య నైరుతి దిశయామి నైరుతి దిగ్భాగే రాహవే నమః రాహుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి రాహుగ్రహ భగవానికి జై. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్యవత్తరం సింహికాగ్రహ సంభూతం రాహుం ప్రణమామ్యహం అనండి. కేతు అరిష్టేతు సంప్రాప్తే కేతు పూజాంచ కారయేత్ కేతు ధ్యానం ప్రవక్ష్యామి మమ మమ సహ కుటుంబానాం అజ్ఞానదోష ఉపశాంతయే స్థాపయామి పూజయామి. ఓం సహస్రశీర్ష పురుషః సహస్ర అందరూ మనసులో ఇక్కడ పూజ అవుతుంది. మనసులో లక్ష్మీనారాయణాయ నమః ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఓం సహస్రశీర్ష పురుషః సహస్రాక్షి ఏతావానస్య మహిమా అతోఛాయాంగుచ్చపౌరుషః పాదోమస్య విశ్వాభూతాని వచ్చాధ్వమదోపురః యత్పురుషేణ హవిషః దేవా యజ్ఞవతనవత వసంతో అస్యాసీదార్జం గ్రీష్మయజ్ఞశరద్వే సత్వాస్యాసంతరదయః విషత్వసమిదప్రదాః ప్రవక్షంత పురుషం జాతపత్రుతాః తేన దేవానేదంత సాధ్యార్దయచ్చే తస్మాః దిక్కాః సర్వతః ఉదస్యామాని దిక్కరే చందాగుంస దిక్కరే తస్మాత్ ఉదస్తస్మాత్ ఉదాహిత తస్మాదస్మాదాయంత ఏకేతో భయానుతః గావోః దిక్కరే తస్మాత్ తస్మాధ్యాత కవితార్యకల్పికన్న ఉదంగమస్సపరబాహో కాకోః పాదావతురస్య ద్వేషః తద్భాపురుషోద్రో అదాయిత చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అదాయిత ముఖాదింద్రచాగ్ని చ ప్రాణాదివాయు అదాయిత నాభ్యాః శ్రీరంతరిక్షం శీర్ష్ణోద్యో సమోత్తరార్ తభ్యాం భూమిర్దివస్తోత్రాద్ తతం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం సమదస్తుమారే సర్వాన్ రూపాన్ భుజ్యతీరః నామాన్ కృత్వా యురంజరాస్త్రైః ధాతా పురస్తాద్భురాధార శక్రపరిపార్థవిరచరసః తమేవం విద్వాన్ పుత్రభవతి నామ్యస్యంతా విద్యతే యథాయ ప్రజాపతిక్షంది గర్భే అంధః అగాయమానో భవతా విజాయతే తస్య ప్రజాపతేభ్యో ఆదిపతే యువ దేవానాం పురోహితః పూర్వో దేవేభ్యో జాతః నమో ఋషిసతే లక్ష్మీ పదజ్ఞోః అహోరాత్రే పార్శ్వే నక్షత్రాన్ని రూపం అశ్వినో వ్యాప్తం ఇష్టం మనీషాః అహం మనీషాః సర్వం మనీషాః తచ్చంద్యో రావదీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతగే దైవీ స్వస్తిరస్వః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం విగాతు దేశం షన్నో అస్తు ద్విపదే షంత పుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. భగవాన్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవ తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. పురుషసూక్త విధానేన స్నానం సమర్పయామి. అందరూ అనండి. పై స్నానం సమర్పయామి, గది స్నానం సమర్పయామి, ఘృత స్నానం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం సమర్పయామి, దంతం పరికల్పయామి, హరిద్రాः చూర్ణం సమర్పయామి, కుంకుమ సౌభాగ్య ద్రవ్యాన్ని సమర్పయామి నమః, అక్షతాం సమర్పయామి, పుష్పై పూజయామి. అత అష్టోత్తరశతనామావళి వినియోగः. పాదప్రక్షాళదేవతాభ్యో నమో నమః. పసుపు వేయండి. మీరు కూడా అందరూ కాలు కడుగుతున్నట్టుగా భావన చేయండి. అన్నది పసుపు కుంకుమ వేయండి. హరి
पवित्राः चूर्णं समर्पयामि कुङ्कुमद्रव्यान् समर्पयामि अक्षरान् समर्पयामि यज्ञोपवीतधारणे विनियोगः अनंడి नारायण स्वामी देवता प्रीत्यर्थम नूतन यज्ञोपवीत धारणे विनियोगः यज्ञोपवीतं परमं पवित्रं प्रजापते यज्ञोपवीतं बलमस्तु तेजः यज्ञोपवीत धारण बहुत पवित्र व्यास होता है यज्ञोपवीत धारण देवता बहुत शुभोत्तरस्तु यज्ञोपवीतं परमं पवित्रं प्रजापते यस्य नंदरस्ताद आयुष्यवत्वं पदमंजरूपं यज्ञोपवीतं परमस्तु तेजः यज्ञोपवीत धारण बहुत शुभोत्तरस्तु शुभोत्तरस्तु सुप्रतिष्ठितमस्तु शुभोत्तरादि सूर्यादि కన్యాదానము జరుగుతూనే ఉన్నది. మీరందరూ ఏం చేయాలంటే కలుషం నీళ్ళు ఉన్నాయి కదా, కలుషం నీళ్లు కొద్ది కొద్దిగా మేము మంత్రం చెప్పినా కొద్దీ మీరు కొద్ది కొద్దిగా నీళ్లు పల్లెలో వేసుకుంటారు ఉద్ధరితో నుంచి. మీరు కూడా కన్యాదానం చేసినటువంటి ఫలితం అందరూ ఇక్కడేమో నీళ్ళు వేస్తారు బ్రాహ్మణత్వం పైనుంచి జరుగుతుంది కన్యాదానంగా. ఓం మదానందవీర్యస్య అదానందవీర్యస్య శ్రీవధావినారాయణస్య అసిద్ధ్యామానస్య సత్యాప్రియా మహాభారత మధ్యే మతామాజలోకస్య భాగే भागे महामालायनाय भरदाजराजस्य अतल वितर सदावसातर महातर माता वादने वसुदे भागे भूलोक भुवनलोक सुवर्लोक हरिलोक धनलोक तपोलोक सत्यलोक सुदे भागे महामालायनाय भरदाजराजस्य महाशेषस्य ब्रह्माण्डकन्दयोः मध्ये इन्द्रकन्दशेखन्दताय नमः केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय भागविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः श्री नारायण स्वरूपाय नारायण देवताभ्यो नमः कन्यकायां लक्ष्मी संप्रदते नमः दशपूर्वेषां दशापदेशां मध्वंशानां मातृवंशानां श्री लक्ष्मी नारायण स्वाम्यादानं तुभ्यमहं संप्रदते नमः ఫోన్ల పర్ నీలం సౌండ్ పెట్టండి ఫోన్ల కన్యాదానం తీసుకున్నట్టుగా భావన చేస్తూ అక్షతలు బదిలేసేయాలి. సన్నాయి మేడం పెట్టి బట్టి అని పెడతాం. తుభ్యమహం సంప్రదతే నమః కన్యాం కనక సంపన్నాం కనకాభరణేయుతాం దాస్యామ విష్ణవే దివ్యం బ్రహ్మలోకే దిగేశయా విశ్వంభర కన్యాదానం చేసినటువంటి నీళ్ళు మేము పోసినా కాదు, మేము పోసినటువంటి పైనుంచి వచ్చేటువంటి గుణాలు ఆకాశంగా ఇదంతా కూడా అదృష్టవంతులు. తర్వాత అన్న మామిడి అమ్మాడ వెయిట్ చేస్తున్నప్పుడే వీళ్ళకు అర్జెంట్ हिरण्यवरदां हिरण्यसुवर्णवेदस्यां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो उदारां तां पद्मदेवीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्वेदसदां तां वृणेः आदिं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्यो श्वां विद्येयं पुरुषाणां यशति परितो भूत्वा धूयाभ्यासमन्वहं नीरादीपं दर्शयामि शुद्धात्मनयं समर्पयामि रक्षां धारयामि नमस्कारं करोमि अక్కడ నిల్చోండి కలందరం ఏదో ప్రెస్ మీట్ అన్నా మళ్ళీ మీరండి రెండు పనులు వస్తే మధ్యలో మీ దగ్గర ఇస్తారు. 5 మంగళాష్టాలు ఉంటాయి, జాగ్రత్తగా వేయాలి. వేయమన్నారు పెళ్లి కావాల్సినటువంటి పిల్లలు వచ్చినట్టయితే ఇక్కడ నిల్చోబెడతాం. వాళ్ళని మాకు అన్ని వాళ్ళు అబ్బాయి వాళ్ళు కానీ అమ్మాయి వాళ్ళు కానీ ఇక్కడ రండి ఉంటే కాక అక్షరాలు తీసుకోండి. మంచిగా ఎక్కువ తీసుకోండి, ఎక్కువ తీసుకోండి. మళ్ళీ అక్షరం వేయాలి అని అనుకుంటే అమ్మ ఇక్కడ వేయాల్సి వస్తే మేళం పెట్టి ఉంచండి. మధ్య మధ్యలో పెట్టడం జరుగుతుంది, పెట్టించేసేయండి. తారాబలం చంద్రబలం దేవా విద్యాబలం దైవబలం దేవా లక్ష్మీపదే దేవం స్మరామి సావధానః శుభలగ్నే సావధానః లక్ష్మీనారాయణస్య చింతన అక్షరాలు అక్కడ నుంచి పర్వాలేదు, మళ్ళీ ముంగట్రమ్మంటాం.
कृष्णादारोते सावधानः शुभलग्ने सावधानः यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः सुनुवन्ति दिव्यैस्तवैः शुभलग्ने सावधानः सावधानः అన్న తిరిగి బెల్లం తీసుకోండి అది వచ్చి మాట్లాడండి అందరూ పైకి చూపించారు నమస్కారం చేయండి అమ్మా తిరిగి బెల్లం అందరికీ నమస్కారం చేయండి మంచిగా స్పష్టంగా చేయించాడు దీపం జాగ్రత్త కూర్చోతామన్నా పట్టుకోండి కూడారాలు తీసుకోండి ఇద్దరు కూడా నమస్కారం చేయండి లక్ష్మీనారాయణ గోవింద గోవింద లక్ష్మీనారాయణ గోవింద గోవింద పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి య ఏవం వేద లోకమాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వాపరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి మాల్యాదీర్షగంధీరే మాలిత్యాధీరవై ప్రభో మయా హుతానా అందరూ కూడా నమస్కారం చేయండి అమ్మ ఐగర్ నుంచి అమ్మగారు వేసేయండి అనండి మాంగళ్యం పంతులానేన లోకరక్షణ హేతున కంటే పద్నాని శుభగే త్వం జీవ శరదాం శతం లోకరక్షణ శరదాం శతం ఐగారు వేయించండి అమ్మగారి గుడిలో వేయండి స్వామివారు ఓం మాంగళ్యం తంతులానేన లోకరక్షణ హేతునాం కంటే పద్నాని శుభగే త్వం జీవ అక్షతారోపణే వినియోగ ప్రజోమే కామ సమృద్ధ్యత రెండు చేతులు వేయండి మీరు దీపం మీద పురుషోత్తమన్న ప్రజోమే కామ సమృద్ధ్యత మళ్ళీ అక్షతాలు తీసుకోండి ధనవో ధనవో మే కామ సమృద్ధ్యత పుత్రో మే కామ సమృద్ధ్యత నీరాజన దీపం హాతి పెట్టుకోండి మళ్ళీ అది పెట్టుకోండి సర్వాంగే సందోరా సందోరాగే కంటే జలగేమా మాత్రే మాన కామాన పురతి జయ దేవ జయ దేవ రత్నాగతితాహార తిలగోరీ కమల చందానాశే గూఢే కుంకుమ కేశార తీరే జటతే ముకుట శోభాతోధార ఉరధర జలగోరే శరణే నాగర్యా జయ దేవ జయ దేవ జయ దేవ జయ దేవ జయ మంగళమూర్తి గో శ్రీ మంగళమూర్తి దర్శన మాత్రే మాన స్మరణే మాత్రే మాన కామాన పురతి జయ దేవ జయ దేవ లంబోదర పీతాంబర పరిహర వందాన సరళా సుందావక్రాతుండాత్రేణైన దాహస్రామాచా వత్వాహే శరణాం సంతోష పైనుంచి తీసుకోమంటున్నారు మనంగా కింద పడుతున్నారు ఆర్తి పశ్చిమంలో అక్షంత వేసిన దంపతులు మెల్లే వెనక్కి రావాలి మీకు వాళ్ళు ముందుకు రావాలి ఒడియాలు విషయం ఉంటే అక్కడ పెట్టేసి పక్కన పెట్టుకోండి తర్వాత వేసుకోండి చూసుకోండి ఓం గణానాం త్వా గణపతిం నమామహే త్వమేక వేదాపవం సంస్కరం దేశరాజం బ్రహ్మణా బ్రహ్మణస్వర ఆశ్రమం ఉపరిశ్యేన సాదర పుష్పాహ గణపతే గంధర్వా ఓం గణానాం త్వా గణపతిం నమామహే త్వమేక వేదాపవం సంస్కరం దేశరాజం బ్రహ్మణా బ్రహ్మణస్వర ఆశ్రమం ఉపరిశ్యేన సాదర పుష్పాహ గణపతే గంధర్వా భోర్గణాన మహారాజకి सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते स्वाहा गौर्यायिदं नमः स्वाहा ओम धरणीकरो सम्भूतं विद्युद्गान्तरसन्निभं कुमारस्य हस्तच्च मङ्गलं परमान्यं स्वाहा
మహాగణాధిపతే నమః. శ్రీ మహా సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. నేటి రోజున కార్తీక మాసము శుక్లపక్షము వైకుంఠ చతుర్దశి తిథి వారము మంగళవారం. చాలా విశేషమైనటువంటి రోజు. నేటి రోజున చేసినటువంటి కార్యక్రమము లక్ష దీపారాధన, లక్షవతి విద్యాపన అని చెప్పేసి కూడా అంటాము. దీనిలో ముఖ్యంగా ఈ యొక్క వ్రతానికి చేయవలసినటువంటి కార్యక్రమాలు గణపతి పూజ, పుణ్యావాసనము, గౌరీ పూజ, నవగ్రహ పూజ, సరస్వతి లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి సువర్ణ ప్రతిమ పూజా కార్యక్రమము, కలశ స్థాపన కార్యక్రమం ఉంటుంది విశేషంగా. తర్వాత స్వామివారికి సంబంధించినటువంటి కళ్యాణం, లక్ష్మీనారాయణ కళ్యాణం, తులసి చెట్టుకు, తర్వాత పుష్ప వినాయక చెట్టుకు నారాయణ స్వరూపంగా భావన చేస్తూ స్వామివారికి కళ్యాణం చేయాలి. తర్వాత కళ్యాణం తదుపరి హవన కార్యక్రమం, పురుష సూక్త హవన కార్యక్రమము, స్త్రీ సూక్త హవన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం ద్వారా మరి ఏమి ప్రయోజనయ్యా అంటే, ముఖ్యంగా పుట్టినప్పటి నుంచి నేటి వరకు ప్రతి మానవుడు, స్త్రీలే కానీ పురుషులే కానీ తెలిసి తెలియక ఏవైనా తప్పులు చేసినట్లయితే కనుక ఆ దోషాలన్నీ కూడా పోవడానికి, తర్వాత స్త్రీలు రజో సమయంలో ఏవైనా దోషాలు ఉంటే కనుక ఆ దోషాలన్నీ కూడా పోవడానికి ఆ యొక్క పరమేశ్వరుడు పార్వతీదేవి అడిగితే ఆ పరమేశ్వరుడు ఈ విధంగా పూజా కార్యక్రమం చేయడం ద్వారా దోషాలన్నీ కూడా చక్కగా దూరైపోతాయని చెప్పేసి ఆ పరమేశ్వరుడు చెప్పినటువంటి వాక్యము. ఆ ప్రకారమే కల్పోక్త ప్రకారముగా ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఆ చేయడం ద్వారా స్వామి అనుగ్రహం చేత వచ్చేటువంటి ఈ యొక్క భక్తులందరికీ, తర్వాత పూజలో పాల్గొన్నటువంటి వారందరికీ, చూసిన వారికి, కథ విన్న వారికి అందరూ కూడా స్వామి అనుగ్రహం లభిస్తుంది. శుభం. పూజా కార్యక్రమం శ్రీ దత్తాత్రేయ స్వామి మఠంలో నిర్వహించినాము. ఇది ఎక్కడంటే గురుద్వార్ గాజుపేట దగ్గర దత్తాత్రేయ స్వామి ఆలయంలో వైభవంగా వేదమైనటువంటి బ్రాహ్మణోత్తమ సమక్షంలో, భక్తుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఇక్కడ వారి ప్రాంతం వారు కాకుండా ఒక విషయం తెలియగానే కామారెడ్డి నుంచి తర్వాత హైదరాబాద్ నుంచి, జగిత్యాల నుంచి, తర్వాత ఇక పెద్దటువంటి గ్రామం వాస్తవులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరూ కూడా స్వామి అనుగ్రహం లభించాలి అని చెప్పేసి, తర్వాత వచ్చే సంవత్సరం కూడా ఇంకా నేను కూడా పాల్గొనాలన్నటువంటి విషయంలో చాలా మంది భక్తులు కూడా అన్నారు. అదే ప్రకారం కూడా ఈ కార్యక్రమం వైభవంగా తరువాత వచ్చేటువంటి సంవత్సరంలో కూడా